జూలకంటి కిష్టయ్య గారి మనమడిగా జగన్ గౌడ్ గారి తనయుడిగా బయలుదేరుతా ఉన్నారు. గౌడ సామాజిక వర్గంలో ఉంటూ వారి కమ్యూనిటీనే కాకుండా ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలకి ఒక వెన్నుదండుగా నిలబడుతూ ముందుండు నడిపించిన వాడిగా జగన్ గౌడ్కు మంచి పేరుంది. చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? నేరేడ్మెట్ నుండి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చి పోటీ చేయమంటే జేకే సాయిగౌడ్ నిజంగానే పోటీ చేస్తాడా? రెడీ ఉన్నాము, స్థానికులం, రేపు పొద్దున దేనికైనా రెడీ, పోటీ చేస్తాం, విన్ అవుతాం కూడా. ఇప్పుడు జేకే కాలనీ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది అని చెప్తున్నారు కదా, సో అది కూడా మీ డివిజన్ కిందకే వస్తుంది కదా? సో మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మంచి ప్రధాన అనుచరునిగా పేరుంది మీకు. సో ఎట్లా మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీని ఏ రకంగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇబ్బంది అవుతుందన్న, కానీ మా ఎమ్మెల్యే గారు మామూలూరు గారు 100% సాధించుకుంటున్నాడు. ఈ 1 year స్పాన్ లో, లాస్ట్ 1 year స్పాన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ నాటే జోక్, అది అంత హడావిడి ఉంటుంది, రాత్రికి రాత్రే ఓటర్ చేంజ్ అవుతూ ఉంటాడు. సో అట్లాంటి పరిస్థితులలో ఇంత గట్టిగా సాయి గౌడ్ ఎట్లా పని చేయగలిగిండు మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకోవడానికి? మాట ఇవ్వడమే కాదు, పాస్ట్ 1 year గా ఒక 1-2 months లేట్ అవ్వచ్చు, డిలే అవ్వచ్చు, గవర్నమెంట్ లేదు కాబట్టి, బట్ పని చేస్తున్నాం, అవుతున్నాయి కూడా పని. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా ఉంది? రేవంత్ రెడ్డి గారి పాలన నిజంగా ఓటర్లని సాటిస్ఫై చేసేంత మంచి పథకాలు అందుతున్నాయంటారా? మినిమం 6 months అయితే పెడతారు. 6 months అయిపోయి 1.5 year అవుతుంది. ఎందుకు పెట్టలేకపోతున్నారో వాళ్ళకే తెలిసే, ఎందుకు పెడతలేరు కూడా వాళ్ళకి తెలుసు, పబ్లిక్ తెలుసు. పెడితే ఏమవుతుందో కూడా తెలుసు పబ్లిక్. మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ తీసుకొని వచ్చి కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే వాళ్ళతో, బీజేపీ పార్టీ నుండి పోటీ చేసే వాళ్ళతో ఏమన్నా ఇబ్బందులు అయితే అంటారా? మీరు అనుకున్నట్టు గెలిచి రాగలుగుతారా అని? వాళ్ళ క్యాలిబర్ ఏముంటే వాళ్ళు చూపిస్తారు, నా క్యాలిబర్ నేను చూపించాను. ఇంకోటి అడగాలి మీరు, మిమ్మల్ని ఈ పాపన్నకు సంబంధించిన ఒక వినాయక చవితిలో ఏర్పాటు చేసే పాపన్న చౌరస్తా ఒకటి ఉంటుందా? మీరు వినాయకుడిని ఏదో పెట్టుకుంటారు కదా మీ నేరేడ్మెట్లో, ఆ పాపన్న చౌరస్తా అక్కడ వినాయకుడిని చాలా ఇష్యూ జరిగి ఉండే. అక్కడ మొత్తం వేరే వాళ్ళు వచ్చి వినాయకులు పెట్టి కొంచెం వేరేలాగా చేద్దామని చూశారు. ఏ నినాదంతో సాయి గౌడ్ బయలుదేరుతాడు ఎలక్షన్కి? ఏదన్నా ఒక నినాదం ఉంటుంది కదా. ఇక్కడ లోకల్ గా పుట్టినోని పెరిగినోని పారిపోయేటోని కాదు, గెలిచినాక రేపు పొద్దున నా ఇంటికి వచ్చి గల్లబట్టి అడిగే అధికారం అందరికి ఉంటుంది. సో వాళ్ళిద్దరు నేతలు మీకంటే ఎక్కువ మిమ్మల్ని మీలాగా టాలెంట్తో కొట్టలేక డబ్బుతో కొట్టడానికి సిద్ధమైతే సాయి గౌడ్ ఎట్లా ఎదుర్కొంటాడు? డబ్బు ఏముందన్న ఇయ్యాలి ఉంటే రేపు పోతుంది, డబ్బుతో మ్యాటర్ కాదు కదా. డబ్బు తీయాలంటే అందరు తీయవచ్చు, ఎవరికి ఏమో సత్తా అనుకుంటుంది. సో మీ కమ్యూనిటీలో గౌడ సామాజిక వర్గంలో 6 సంఘాలు ఉంటాయి. సో వాటన్నిటికీ మీరే కొద్దిగా పెద్ద దిక్కుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు అని చెప్తున్నాను. 6 సంఘాలను ఎట్లా కొలాబరేట్ చేయగలుగుతున్నారన్నా? అంటే దాని సైజ్ తక్కువ అయిపోయింది, ఓవర్లోడ్ అయిపోయింది. చిన్న డైవర్షన్ పెట్టాలి, అది కట్ చేస్తాను. చేయకపోతే మా ఎమ్మెల్యే సార్ అయినంతలో అయినా లీడర్ టైం నేను ఓపెన్గా చెప్తున్నా. ఎంతో మంది దగ్గర మేము చూసాం, ఎంతో ఎమ్మెల్యేలను చూసాం, మినిస్టర్లను చూసాం, కానీ హ్యాట్స్ ఆఫ్. ఇంకోటన్నా, ఇదే నేరేడ్మెట్ డివిజన్కు సంబంధించిన ఆర్కేపురం చెరువు ఏదైతే ఉందో దాని గురించి మీ ఎమ్మెల్యే గారు కూడా నాయకులందరినీ పరిగెత్తిస్తున్నాడు దాని అని చెప్పేసి విన్నాను. ఎందుకన్నా అసలు దాని మీద ఏంది? యాక్చువల్గా అది ఏంటంటే చెరువు అన్నది ఆర్కేపురం చెరువు ఈ మన డ్రైనేజ్ లైన్ అంత వెళ్ళి ఆ చెరువులో కలుస్తుంది, ప్యూర్ వాటర్లో కలుస్తుంది. ఏం చేసామంటే సపరేట్ పైప్ లైన్ వేసి ఆ సిటీ నుంచి ఇక్కడ రావాలన్నా రైల్వే క్రాస్ రావాలి, వేరే ఆప్షన్ లేదు మాకు. మెయిన్ రైల్వే గేట్స్ ఆర్యూపీలు పడితేనే మేము బయటపడతాం. ఇంకోటి ఏంటంటే ఆర్కేపురం బీచ్, అది మార్నింగ్ వేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి అది ఓన్లీ 2 lane ఉంది కాబట్టి ఇబ్బంది అయిపోతుంది చాలా.
అది ఎక్స్టెండ్ అవ్వాలి. కూలి పనులు చేసుకోలేని వాళ్ళు పనులు చేసుకో వాళ్ళకి మా నుంచి ఉపాధి ఉంటుంది వాళ్ళకి. సో మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి ఏదో డిస్టర్బ్ చేసినట్టుగా విన్నా. తగ్గితే ఎందుకన్నా జగన్ గారు కొడుకుని కాదు కదా, అంతే, తగ్గేదే లేదు అంతే. సాయి గౌడ్ పైసలు పోయి గెలవకపోతే పరిస్థితి ఏంది ఎలక్షన్ల ఖర్చు పెట్టి? నా ఒక్కటే చెప్తున్నా, డబ్బు పెట్టి రాజకీయం చేయనిక రాలే. సో మీ ఆధ్వర్యంలో ఈ స్విగ్గీ, జొమాటో దీనికి సంబంధించిన డెలివరీ బాయ్లకు కూడా స్కూటీలు ఇప్పిస్తున్నారు ఎలక్ట్రానిక్ అని కూడా కొంత విన్నాం. నేరేడ్మెట్ డివిజన్కు సంబంధించిన ఆర్కేపురం చెరువు ఏదైతే ఉందో దాని గురించి మీ ఎమ్మెల్యే గారు కూడా నాయకులందరినీ పరిగెత్తిస్తున్నాడు. దాని మేము లోకల్ నాయకులం అందరినీ పరిగెత్తిస్తూ ఆ పనిని ఆల్మోస్ట్ 80% అయితే రికవర్ అయ్యింది. ఇంకో 20% అయితే అయిపోతుంది. ఇక పలానా జేకే సాయి గౌడ్ ఉన్నాడట కదా, మరి పోటీ చేస్తాడట, టికెట్ వస్తే పోటీ చేస్తారట, ఎట్లా ఉంటామన్నా మరి ఉంటుందా, మైలేజ్ ఉంటుందా, గెలుస్తాడా అంటే సాయన చాలా ప్రోగ్రామ్స్ చేస్తాడు, చాలా ఇప్పుడు ఏదైనా కానీ ఫెస్టివల్ ఉన్నా కానీ అటెండ్ అవుతాడు, యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. అట్లాగే క్రికెట్ టోర్నమెంట్స్ పెడతాడు,